హాయ్ అండి. ఈరోజు కథ 'ప్రేమ లేని పెళ్లి' పార్ట్ 2. ఇక కథలోకి వెళితే, అలా కొంతసేపు జర్నీ తర్వాత ఒక ఇంటి ముందు కార్ ఆపి హారన్ ప్రెస్ చేశాడు డ్రైవర్. వెంటనే వాచ్మన్ గేట్ ఓపెన్ చేశాడు. కార్ లోపలికి ఎంటర్ అయింది. గేట్కి ఇంటికి మధ్య చాలా దూరం ఉంది. గేట్ ఓపెన్ చేసిన దగ్గర నుండి ఆ ఇంటిని, ఆ ఇంటి పరిసరాలను కప్పలా నోరు తెరిచి చూస్తూ ఉంది ధాత్రి. ఇంత పెద్ద ఇల్లు ఈ రౌడీదా! ఎన్ని స్కామ్లు చేసింటే ఇంత ఇల్లు కట్టాడు అనుకుంటుంది ధాత్రి మనసులో. లోపలికి ఎంటర్ అవ్వగానే మొత్తం పార్కులాగా మొక్కలు పెట్టి అందమైన పువ్వులు, రకరకాల మొక్కలతో ఎంతో అందంగా ఉంది ఆ గార్డెన్. గార్డెన్కి కొంచెం పక్కన కార్ షెడ్, ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఇంటికి గేట్కి మధ్యలో ఒక చిన్న ఫౌంటైన్ కూడా ఉంది. అందులో ఉన్న కృష్ణుని విగ్రహం, దాని చుట్టూ పడుతున్న వాటర్ చూడడానికి చాలా అందంగా ఉంది. గార్డెన్లో ఉన్న ఉయ్యాల, ఫౌంటైన్ అన్నింటినీ దాటుకొని కార్ లోపలికి వెళ్ళింది. రుద్ర సీరియస్గా ధాత్రి వైపు చూసి దిగు అని అంటాడు. రుద్రని తిట్టుకుంటూ కారు దిగిన ధాత్రి ఇంటిని చూసి కళ్ళు తేలేసింది. ఎందుకంటే అంత చక్కగా ఉంది ఆ ఇల్లు. రుద్ర వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టగానే ఒక అమ్మాయి వచ్చి డోరు ఓపెన్ చేసి పెళ్లి బట్టలలో ఉన్న ధాత్రిని, నార్మల్గా ఉన్న రుద్రని చూసి అమ్మగారు అని అరిచింది. తను ఆ ఇంటి పని మనిషి శాంతి. తన అరుపుతో కిందకి వచ్చిన వసుంధర గారు, రుద్ర నానమ్మ. తనని చూసి ఎంతో సంతోషంగా హారతి పెళ్ళం రెడీ చెయ్యి అని చెప్పింది. అలాగే అని కిచెన్లోకి వెళ్ళిపోయింది శాంతి. తనకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నందుకు ఇంట్లో వాళ్ళు రుద్రని తిడతారు అని అనుకున్న ధాత్రి ఆశలు అన్నీ నీరుగారిపోయాయి అని బాధపడింది. ధాత్రి ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి తన మనసులో ఏమనుకున్నది తెలుసుకున్న రుద్ర కూడా తన వైపు చూసి చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. వసుంధర గారు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. ధాత్రిని రుద్ర పెళ్లి చేసుకున్నాడు అని. ధాత్రి మాత్రం షాక్గా చూస్తుంది. ఈవిడ ఏంటి ఇంత సంతోషంగా ఉంది అని. శాంతి ఇద్దరికీ హారతి ఇచ్చి లోపలికి పిలిచింది. పేరుకు పని మనిషి అయినా ఆ ఇంట్లో ఎన్ని సంవత్సర కాలంగా పనిచేస్తుంది. తనని ఎవరు పని మనిషిగా చూడరు. ధాత్రి నా జీవితంలోకి అర్జున్ వస్తాడు అనుకుంటే ఈ రౌడీ వచ్చాడు ఏంటి అని ఆలోచిస్తూ లోపలికి అడుగుపెట్టింది. ధాత్రిని లోపలికి తీసుకొని వెళ్ళమని శాంతికి చెప్పాడు. శాంతి ధాత్రి దగ్గరికి వచ్చి పైన ఉన్న ఒక గెస్ట్ రూమ్కి తీసుకొని వెళ్ళింది. ముభవంగా ఉన్న ధాత్రిని మీ పేరు ఏంటి అమ్మా అని అడిగింది శాంతి. ధాత్రి అని సమాధానం ఇచ్చింది. రుద్రబాబు గురించి మీరేమీ ఆలోచించకండి. చాలా మంచివారు. మీరు అంటే చాలా ఇష్టం ఆయనకు అని చెప్పింది. ఆలోచనలతో ఉన్న ధాత్రి ఇవన్నీ ఏం పట్టించుకోలేదు. శాంతి కూడా తనని చూసి కిందకి వెళ్ళిపోయింది. కళ్యాణ మండపంలో ధాత్రి వాళ్ళ పేరెంట్స్ తన పెళ్ళి ఇలా అయిందని దిగులుతో ఇంటికి వెళ్ళిపోయారు. ధాత్రి ఎలా ఉందో ఏమో అని పద్మగారు బాధపడుతున్నారు. రుద్రతో మాట్లాడక వసుంధర గారు ధాత్రి దగ్గరికి వచ్చారు. అప్పటికే తను పడుకొని ఉండడం చూసి వెళ్ళిపోయారు. రుద్ర వాళ్ళు ఇంటికి వచ్చిన 3 hours తర్వాత లోపలికి వచ్చారు రుద్ర పేరెంట్స్. ఏంటి రుద్ర నువ్వు చేసిన పని? దానిని నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి అని అరుస్తుంది తన మీద. రుద్ర సీరియస్గా నీకు తెలుసు కదమ్మా, తను అంటే నాకు ఇష్టం అని. తను ఎవరో కాదు కదా, నా మరదల్. అలాంటిది నేను పెళ్లి చేసుకోవడం వల్ల నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అని అడిగాడు. రుద్ర అంత సీరియస్గా అడిగేసరికి నోట మాట రాక అలాగే ఉండిపోయింది శారద. రుద్ర వాళ్ళ నాన్న ఆనంద్ గారు. ఆయన మొదటి భార్య కొడుకు రుద్ర. ఆవిడ రుద్ర చిన్నగా ఉన్నప్పుడే చనిపోవడం వల్ల శారద గారిని రెండవ పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళి అయితే చేసుకున్నాడు కానీ ఆవిడ మాత్రం రుద్రకి తల్లి కాలేకపోయింది. పిన్నిలాగే ఉండిపోయింది. శారద గారికి కూడా 2 పిల్లలు. ఒక అబ్బాయి ఆకాష్, అమ్మాయి పేరు ఆకాంక్ష. కానీ వాళ్ళిద్దరికీ మాత్రం శారద గారి బుద్ధులు రాలేదు. అన్న అంటే రెస్పెక్ట్, ప్రేమ రెండూ ఉన్నాయి. అలా పెంచారు ఆనంద్ గారు. ఆనంద్ గారి చెల్లెలు పద్మగారు, అదే ధాత్రి వాళ్ళ అమ్మగారు. పద్మగారు ధాత్రి వాళ్ళ నాన్నగారిని లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల వాళ్ళ కుటుంబంలోకి మళ్ళీ రానివ్వలేదు పద్మగారిని. రుద్ర తన చెల్లెలు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడని తెలిసి చాలా అంటే చాలా సంతోషపడ్డారు ఆనంద్ గారు. కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.